నుడి అనే సందర్భాల్లో మనం ఉన్నాం. ఆయన మాట దయచేసి చూడండి. మాట అనేటువంటి దాని మీద హెజెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం, 33, 31 దయచేసి చదవండి. హెజెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు చదవండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యుద్ధకు వచ్చి నా జనులనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు అంటాడు. దయచేసి ఇక్కడ హెజెస్కేలుతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, నా ప్రజలైనటువంటి వారు నా జనులైనట్టుగానే నీ దగ్గరికి రాదగ విధంగా వస్తారు, కూర్చునే విధంగా కూర్చుంటారు, నీ మాటలు విన్నట్టుగానే ఉంటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు, అనుసరించి జీవించరు అంటాడు. ఈ దినాలు చూస్తూ ఉంటే అనేక మంది ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంచి కాలంలో ఎంచి దినాల్లో అనేక మంది రాగలిగినటువంటి విధంగా రాగలుగుతూ ఉన్నారు. అంటే వచ్చే విధంగా రాగలుగుతూ ఉన్నారు, కూర్చునే విధంగా కూర్చోగలుగుతూ ఉన్నారు, ఆయన మాటలు విన్నట్టుగానే ఉంటున్నారు. అయితే ఆయన మాటని అనుసరించి జీవించేవారు కొదువుగా ఉన్నారు అని ఈ సందర్భాల్లో హెజెస్కేలు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి యొక్క నోటితో ఎంతో ప్రేమని కనపరుస్తారు, అయితే హృదయం మాత్రం లాభం కోసం పరుగుతీస్తుంది అంటాడు, లాభాన్ని అపేక్షిస్తుంది అని రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి వలన భక్తిలోకి వచ్చేది జీవితాల్లో చాలామందిని చూస్తూ ఉంటే లాభం కోసమే భక్తిలోకి వచ్చేవారు, లాభం కోసమే భక్తి చేసేవారు, లాభాన్ని అపేక్షించేవారు, లాభం కోసమే కూర్చున్నట్టుగా కూర్చునేవారు, లాభం కోసమే వచ్చినట్టుగా వచ్చేవారు, లాభం కోసమే విన్నట్టుగా వినేవారు. ఈ దినాలు అనేక మంది ఉన్నారు, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించేవారు చాలా తక్కువ మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దయచేసి అందుకోసం హెజెస్కేలుతో తండ్రి అయినటువంటి దేవుడు మరి తన ప్రజలు తన జనులైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటని మనం గుర్తు చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి. ఎంతకాలం బట్టి రాగలిగినటువంటి విధంగా రాగలుగుతూ ఉన్నావు, ఎంతకాలం బట్టి కూర్చునే విధంగా కూర్చోగలుగుతున్నావు, ఎంతకాలం నుండి దేవుడి మాటలు విన్నట్టుగా ఉంటున్నావు, ఎంతకాలం నుండి తన యొక్క పెదవులతో ప్రేమను కనపరిచినట్టుగా ఉంటున్నావు, ఎంతకాలం నుండి హృదయాన్ని దూరం చేసుకొని జీవిస్తున్నావు, ఎంతకాలం నుండి వాక్య ప్రకారంగా జీవించకుండా ప్రవర్తిస్తూ ఉన్నావో ఒకసారి మనము పరిశోధన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వలన ఆ విధంగా జీవించేవారు అనేక మంది మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాల గురించి కూడా హెజెస్కేలు ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇశ్రాయేలు కంటే మనం గొప్పవారం కాదు, వారికంటే పేరు ప్రఖ్యాతలు కాల్చినటువంటి వారం కాదు, వారే దేవుని జనాంగం అని పిలువబడినటువంటి, దేవుని ప్రజలు అని పిలువబడినటువంటి, దేవుని సొత్తు అని పిలువబడినటువంటి, దైవ చిత్తంలో జీవించే భక్తులు అని మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి జనాంగమని పేరు ప్రఖ్యాతలు కాల్చినటువంటి వారి యొక్క జీవితాల్లోనే ప్రియమైనటువంటి వలన రాగలిగే విధంగా రాగలుగుతున్నారు. నిజంగా వచ్చే విధంగా ఏదో ఒక రూపంలో రాగలుగుతాడు మనిషి. అంటే దయచేసి రాగలుగుతాడు అంటే రకరకాలుగా ప్రయాణాల్లో దేవుడి దగ్గరికి వచ్చే వారికి అనేకమైనటువంటి సదుపాయాలు కలుగుతూ ఉంటాయి. ఎటువంటి సదుపాయాలంటే కొంతమంది సమీపంలో ఉన్నవారు నడిచి రాగలిగిన వారు ఉంటారు, కొంతమంది దూరస్తులుగా ఉన్నటువంటి వారు కొన్ని యంత్రాల మీద రాగలిగిన వారు ఉంటారు, కొంతమంది దూరంగా ఉన్నటువంటి వారు మరి కొన్ని బైకుల ద్వారా వచ్చేవారు ఉంటారు. రాదగా విధంగా ఏదో ఒక రూపంలో వచ్చి తగిన సమయాన్ని గడిపినట్లుగా, సమయంగా భక్తిలోకి వచ్చినట్లుగా, సమయంలోనే భక్తిలో జీవించినట్టుగా, సమయంలోనే భక్తిలో ఆచరించినట్టుగా కనపడుతున్నటువంటి వారు ఉన్నారు. చాలా చక్కగా కూర్చునే విధంగా ఎంత వినయమండి, ఎంత భక్తి, ఎంత చక్కగా కూర్చున్నారు, ఎంత వినయంగా ఉండారు, ఎంత మౌనంగా ఉండారు, ఎన్ని భక్తి లక్షణాలు ఎంత చక్కగా ఉందో అన్నట్టుగా ప్రియమైనటువంటి వలన ప్రవక్తలకి కనపరిచే విధంగా చాలా మౌనంగా ఉన్నట్టుగా కూర్చునేవారు ఈ దినాల్లో ఉన్నారు. అయితే కూర్చునే విషయంలో
తగినటువంటి చక్కగా ఆ మౌనంగా ఆ మరి భక్తి కలిగినటువంటి రీతిగా కూర్చున్నట్టుగా కనపడతా ఉన్నారు. వినటంలో కూడా చాలా ఆసక్తి కలిగి విన్నట్టుగా కనపడతా ఉన్నారు. వినగలిగినటువంటి వారుగా ఉన్నట్టుగా ఉంటున్నారు. కానీ హృదయం మాత్రం చాలా దూరంగా అంటే లాభం కోసమే పరుగులు తీస్తున్నటువంటి హృదయాలు, లాభం కోసమే పరుగులు తీస్తున్నటువంటి మనసులు, లాభం కోసమే అపేక్షిస్తున్నటువంటి హృదయాలు, లాభం కోసమే ఈ విధంగా జీవిస్తున్నటువంటి వారు ఈ లోకంలో అనేక మంది లేకపోలేదు. అందుకోసం ఎంతకాలం బట్టి నీ జీవితాల్లో భక్తిలో ఏ విధంగా జీవిస్తున్నావు, ఆయన మాటలు ఎంతవరకు విన్నావు, వాటిని నేర్చుకున్నావు. దయచేసి నేర్చుకున్న నీ జీవితాల్లో భయం కలిగి ఎంతకాలం బట్టి ఉండగలుగుతున్నావు, భక్తిలో ఎంతకాలం బట్టి జీవించగలుగుతున్నావు. ఈ రాత్రి ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ విధంగా జరిగితే దయచేసి చెదిరిపోయినటువంటి 12 గోత్రాలకి శుభమని యాకోబు భక్తుడు ఒక చక్కటి పత్రిక రాస్తూ ఉంటాడు. అందులో ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 22వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 22 ఇనువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు మోసం పుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఇండుడి అంటాడు. ఇక్కడ యాకోబు ఒక చక్కటి మాట రాస్తా ఉన్నాడు. ఏమంటాడంటే, మీరు కేవలం ఇనువారు మాత్రమే అయి ఉంటే, అంటే కేవలం ఇంటాగే వచ్చిన వారుగా ఉంటే, ఇని వదిలిపెట్టేసేవారుగా మీరు ఉంటే, ఇని మీ జీవితాల్లో ఎన్నాములే అన్నట్టుగా మీరు జీవిస్తూ ఉంటే, ఇని ఎన్నాములే పర్వాలేదు అనుకుంటా ఉంటే, ఎన్నటువంటి మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు అంటాడు.